హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. మహిళల యొక్క ఖాతాలలో కూడా తల్లికి వందనం అనే పథకం పేరుతో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో 15,000 రూపాయల చొప్పున ఏటా అందజేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హతలు అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కొత్త నియమాలు ఏమనేది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తల్లికి వందనం పథకం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఈ పథకాన్ని బలహీనమైన ఆర్థిక స్థితి ఉన్న కుటుంబాల విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టారు. దీని ద్వారా విద్యార్థులు డబ్బు గురించి చింతించకుండా తమ చదువుని కొనసాగించుకోవచ్చు. ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతుల్లో చేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరికీ వారి ట్యూషన్లకు సంబంధించిన క్రమం తప్పకుండా చెల్లించలేని వారికి అందుబాటులో అయితే ఉంటుంది. అదేవిధంగా పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు అనేది కూడా మనం చూసినట్లయితే ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేయడం. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యా సాధన రేటును ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన జనాభాలో పెంచాలనే లక్ష్యంగా కూడా పెట్టుకుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడిని చదువు నిరాకరించబడని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ప్రయోజనాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక సహాయం అర్హత కలిగిన తల్లి లేదా సంరక్షకుడికి 15,000 రూపాయలు సంవత్సరానికైతే అందించబడుతుంది. విద్యా సామాగ్రి, పాఠ్యపుస్తకాలు, నోట్లు, అదేవిధంగా బూట్లు, బెల్ట్లు, టైలు, సాక్సులు మరియు ఇతర అవసరాలు వంటి ప్రాథమిక విద్యా సామాగ్రి అందిస్తుంది. పారదర్శకత, ఆధార్ ధృవీకరణ ద్వారా డెలివరీ ప్రక్రియ సరళమైనది మరియు పారదర్శకంగా ఉంటుంది. అవసరమైన పత్రాలు కూడా మనం చూసినట్లయితే ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, అలాగే పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డ్, MGNRA అంటే పని బుక్కు, అలాగే కిసాన్ ఫోటో పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్. అర్హత ప్రమాణాలను మనం చూసుకున్నట్లయితే అభ్యర్థి శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో నివసించాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే కలిగి ఉండాలి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికైతే అర్హత అవుతారు. కనీసము 75% అయితే హాజరు అనేది కూడా స్కూల్లో కూడా ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా తల్లికి వందనం పథకం అధికారిక వెబ్సైట్కి వెళ్ళాలి. హోమ్ స్క్రీన్లో ఇక్కడ వర్తించు ఎంపికపై క్లిక్ చేయండి. కొత్త పేజీ తెరవబడుతుంది. అందులో అన్ని వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. దరఖాస్తు ఫామ్ను PDF ఆకృతిలో సేవ్ చేయండి. ఎంపిక విధానం కూడా అభ్యర్థుల అర్హత కోసం అవసరాలను ఎంతవరకు తీరుస్తున్నారో దాని ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆర్థికంగా బలహీనమైన నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేస్తుంది. అభ్యర్థులు 1 నుండి 12 తరగతుల్లో నమోదు చేయబడాలి. హాజరు అనేది కూడా 75% కంటే తక్కువగా ఉంటే ఎంపిక చేయబడరు. తరచుగా అడిగే ప్రశ్నలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే 2024లో తల్లికి వందనం పథకం కింద ఎంత డబ్బు అనేది కూడా అందించబడుతుంది. ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారులకు 15,000 ఆర్థిక సాయం పొందుతారు. ఈ పథకాన్ని 2024లో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థికంగా స్థిరమైన మరియు శాశ్వత పౌరులు ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. ఆర్థిక పరిమితుల కారణంగా చదవలేని వారందరికీ కూడా మద్దతు ఇచ్చి వారి చదువు పూర్తి చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక కొత్త నియమాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్థిక
పునర్వ్యవస్థీకరణ, కొత్త నియామకాల ప్రమాణం, తల్లులకు డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియను మరియు సరళీతరం చేశారు. హాజరైన నియామకం కూడా 75% కంటే తక్కువ హాజరు ఉంటే ఆ విద్యార్థి తల్లికి ఆర్థిక సహాయం నిలిపివేయబడుతుంది. తల్లికి వందనం పథకం 2024 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ వెబ్సైట్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి క్లిక్ చేసి అక్కడ చెక్ చేశారంటే మీకు పూర్తి వివరాలు కూడా అక్కడ కనపడడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా నేను చెప్పినటువంటి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకున్నట్లయితే మీకు ఈ పథకానికి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు అర్హత ప్రమాణాలకు అవసరమైన పత్రాలు అంటే ఫోటోతో కూడిన ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే మీరు గుర్తింపు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా గుర్తింపు కార్డు అనేది కూడా కలిగి ఉండాలి. అలాగే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నివసించాలి. ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలని అయితే మరొకసారి అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఆర్థికంగా మరియు బలహీనంగా ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయి. 75% అయితే ఖచ్చితంగా హాజరైతే కలిగి ఉండాలి. ఇలా ఉన్న మా విద్యార్థుల యొక్క తల్లులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారికి ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా నేరుగా డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాలలో 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే క్రిందటి ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా విడుదల చేసింది. ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం అనే పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలు అయితే ఏటా ప్రతి విద్యార్థికి అందజేస్తామని అయితే తెలిపారు. కాకపోతే మనకు అప్డేట్ అనేది కూడా లేదు, కానీ ఖచ్చితంగా ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది కూడా మనకి ఇంకా రాలేదు, కానీ ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మరొక వీడియోలో కూడా మీకు ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి అవసరమైన పత్రాలు అనేది కూడా మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అలాగే మీ స్కూళ్ళల్లో అడిగినప్పుడు కూడా వెంటనే మీ యొక్క విద్యార్థుల స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు అడిగినప్పుడు వెంటనే కూడా ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ అడిగిన వెంటనే మీరు ఈ పత్రాలు అనేది కూడా మీరు ఇచ్చారంటే మీకు తల్లికి వందనం అనే పథకం పేరుతో విద్యార్థులకైతే 15,000 రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకండి. తేదీ అనేది కూడా చివరి తేదీ ప్రకటిస్తారు కాబట్టి వెంటనే కూడా తల్లికి వందనం పథకం పేరుతో విడుదల చేసిన వెంటనే మీరు ఈ పత్రాలు అనేది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోండి. ఈ పథకానికి అయితే అర్హులు కండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.